అయితే 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' అనే మూవీ రివ్యూ ఏంటి అంటే గనక, మనకు ప్రదీప్ రంగనాథ్ అని తెలుసు కదా! ఎందుకంటే 'లవ్ టుడే' అనే మూవీతో ఒక మంచి కమ్‌బ్యాక్ అయితే తను తమిళ్ నుంచి తెలుగులో డబ్ అయింది. ఆ మూవీ కూడా చాలా అప్పుడేంటంటే లవర్స్ మధ్యన సెల్ ఎక్స్చేంజ్ చేసుకుంటే వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, ఏంటి అన్న కాన్సెప్ట్‌తో మంచి హిలేరియస్ ఫన్‌తో రీసెంట్ టైమ్‌లో బాగా రీచ్ అయ్యాడు. అండ్ అలాగే ఇప్పుడు ఈ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌తో మళ్ళీ ఇంకొక మూవీతో మంచి ఒక జోస్ ఎందుకంటే మనకు ప్రదీప్ రంగనాథన్ చూసినట్లయితే ఈ మూవీలో కావచ్చు, బిఫోర్ మనకు ధనుష్ ఫస్ట్ ఇంట్రొడ్యూసింగ్‌లో ఉన్న అంటే ఒక ట్విన్నింగ్ బ్రదర్ లాగా మనకు అనిపిస్తాడు. తన యాక్షన్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ఆల్ టైప్ ఆఫ్ తను బిహేవ్ చేసే విధానం ఒక ధనుష్‌కు ఒక ప్యారలల్‌గా లేదా ఒక డూప్‌గా ఒక ఇమిటేషన్ లాగా అంటే తన అపియరెన్స్ కానీ, తన యాక్టింగ్ గానీ అదే యాక్టివ్‌గా ఉంటాడు. కానీ ఈరోజు 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' స్టోరీ ఏంటి అంటే గనక ఎలా ఉంది? ఎంటర్‌టైన్‌మెంట్ ఎలా ఉంది అంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అండ్ ఈ మూవీ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' అశ్వథ్ మారిముత్తు అనే డైరెక్టర్ ఈ మూవీని చేసుకున్న విధానం ఎందుకంటే మనకు అందరికీ తెలుసు ఇంజినీరింగ్ కాలేజీలో ఎలా ఉంటుంది. ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఎందుకంటే ఈ సినిమా చూస్తున్నంత సేపు మనము ఆ కాలేజీ లైఫ్‌లోకి వెళ్ళిపోతాం. మన లైఫ్‌ను తీశాడా? మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్ ఏంటి అనేది చాలా డీటెయిలింగ్‌గా తీసిన విధానం అయితే మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే మనకు డ్రాగన్ అంటే రఘువరన్ దీంట్లో కూడా రఘువరన్ అంటే ఒక ధనుష్‌ను గుర్తు తెచ్చుకునేటట్లు ఎందుకంటే హీరో పేరు రఘువరన్. రఘువరన్ తీసేసి రఘువరన్ దాన్ని డ్రాగన్‌గా కాలేజీలో తనకు ఒక మాస్ ఇమేజ్ ఎందుకంటే ఇంటర్ వరకు ఒక 96%తో వచ్చిన స్టూడెంటు ఒక అమ్మాయి లేదు నాకు ఎందుకంటే ఐ లవ్ బ్యాడ్ బాయ్స్ అని ఒక చెప్పడం వల్ల తను ఇంజినీరింగ్ కాలేజ్‌కి వచ్చేటప్పుడు ఆ టైప్ ఆఫ్ ఎందుకంటే ఒక మాస్ ఏదో ఏదో అయిపోదాము ఒక బ్యాడ్ బాయ్‌గా ఉంటే అమ్మాయిలు పడతారు అన్న ఒక టైప్ ఆఫ్ ఉంటుంది. దాని తర్వాత తన లైఫ్‌లో ఎందుకంటే తర్వాత ఇంజినీరింగ్ తర్వాత 48 బ్యాక్‌లాగ్స్ పెట్టుకొని కూడా ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఎలా జాబ్ తెచ్చుకున్నాడో, ఆ జాబ్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి ఆ 48 బ్యాక్‌లాగ్స్ 6 ఏళ్ల తర్వాత ఎలా క్లియర్ చేశాడు, అందుకు అక్కడ ఉన్న ప్రిన్సిపల్ ఏంటి, అందులో దీంట్లో గౌతమ్ మీనన్ అండ్ కేఎస్ రవికుమార్ ఇలా కొంతమంది క్యారెక్టర్స్ అయితే గనుక చాలా బాగుంటాయి. అందులో ఆల్ క్యారెక్టర్స్ కూడా ఒక మంచి డెప్త్ ఉంటుంది అండ్ హిలేరియస్ ఫన్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఒక బేసిక్ నార్మల్‌గా స్టార్ట్ అవుతూ సినిమా సెకండ్ హాఫ్‌కి వచ్చేటప్పటికి నిజంగా పిండేశాడు. ఆ ఎపిసోడ్స్ అయితే మాత్రం ఒక ఎంటర్‌టైన్‌మెంటింగ్ యాంగిల్‌లో వెళ్తూనే ఎందుకంటే యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, రొమాన్స్, లవ్ ఎందుకంటే హీరోయిన్స్ కూడా అనుపమ పరమేశ్వరన్ తనకున్న అసలు అక్యూట్ లుకింగ్స్‌తో అనుపమ పరమేశ్వర్ ఈ రీసెంట్ టైమ్‌లో తన క్యారెక్టరైజేషన్ తన నిజంగా ఒక మంచి లవర్‌గా తను పోర్ట్రేట్ చేసిన విధానం అయితే ఈ సినిమాలో చాలా బాగుంది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే మాత్రం నిజంగా ఇలా ఉండాలి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలి. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాము మల్టీనేషనల్ కంపెనీలో ఎందుకంటే ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి జాబ్స్ తెచ్చుకుంటారు. వాళ్ళు ఏదో ఒక టైప్ ఆఫ్ లైఫ్‌ని ఎంజాయ్ మన చుట్టుపక్కలే జరిగి ఉంటుంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో ఈ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మారింది, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు, తర్వాత సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ పడిపోయిన తర్వాత లేదా జాబ్‌కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ లైఫ్‌లు ఏమయ్యాయి అన్నది దీంట్లో ఇన్నర్‌గా కూడా చూపిస్తూ అంటే జెన్యూన్‌గా చదివేవాడికి జాబ్ రావాలి. ఆ జాబ్ రాకుండా ఫేక్‌గా వెళ్ళే వాళ్ళకు మళ్ళీ జెన్యూన్ వాళ్ళు ఎంత సఫర్ అవుతారు అనేది దీంట్లో చాలా విధాలుగా చాలా యాంగిల్స్‌లో దాన్ని డైరెక్టర్ చూపించిన విధానం అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ మూవీ టూ గుడ్ అండ్ గుడ్ లక్ గైస్ అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్. హ్యావ్ ఎ ఫన్.